హే గాయ్స్, ఇంకో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే సింపుల్గా ఎగ్ అండ్ టమాటో కర్రీ అనమాట. తక్కువ టైంలో మనం ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దామా. ఫస్ట్ అయితే బాయిల్ చేసుకునే ఎగ్స్ని తీసి ఇలా ఘాటుల్లా పెట్టేసుకొని ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఆ ఎగ్స్ని అందులో వేసి లైట్గా వేపాలన్నమాట. అంటే కొంచెం బ్రౌనీస్గా వచ్చే వరకు అయితే మనం ఈ విధంగా అయితే వేపుకోవాలి ఆ ఎగ్స్ని అయితే. ఎగ్స్ అనేవి ఈ విధంగా అయితే కొంచెం బ్రౌన్‌గా అయితే అవి పక్కన అయితే అయినాక అవి పక్కకు తీసి అదే ఆయిల్‌లో మనం ఆనియన్స్ కట్ చేసుకునేవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకున్నాక పచ్చిమిర్చి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కరివేపాకు వేసుకున్న తర్వాత అవి వేగాక టమాటాలు వేయాలి. ఆ టమాటాలు కూడా లైట్‌గా మగ్గిన తర్వాత అవి కొంచెం అలా కలుపుతూ ఉంటే అవి అలా లైట్‌గా మగ్గిపోతుంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే అవి మగ్గిపోతాయి. ఆ మగ్గిపోయిన దాంట్లో మనం కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి లైట్‌గా. అది కొంచెం అంటే మన ఇంట్లో తయారు చేసుకునేది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో మన ఇంట్లో తయారు చేసుకున్నది అయితే నేనైతే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం జీలకర్ర, పసుపు, కారం ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుతూ ఉంటే ఆ టమాటాలు అనేవి మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిపోయినాక మనం దానికి తగ్గట్టు కొంచెం వాటర్ని తీసుకోవాలి. ఆ వాటర్ని అందులో వేసి కొంచెం లైట్గా గంటతో కలిపేయాలి. కలిపేసిన తర్వాత గడ్డుప్పు ఉంటుంది కదా, ఆ గడ్డుప్పుని కూడా అందులో అయితే యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ ఎగ్స్ అందులో అయితే వేసేయాలి. వేసిన తర్వాత మసాలా యాడ్ చేసేసుకొని కొంచెం లైట్‌గా గంటతో అలా కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ లాగా. ఫైనల్‌గా అయితే ఈ విధంగా అయితే ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.